2020 సంవత్సరం మార్చి 18వ తేదీ మాకందరికీ ఆఫీస్లో వచ్చిన ఈమెయిల్ ఏమంటే, మీరు ఇక మీదటి నుండి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, మీరు గృహంలో ఉంటే పని చేయొచ్చు అని చెప్పినారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? కరోనా, లాక్డౌన్, ఎవరు బయటికి వెళ్ళలేని పరిస్థితి, అనేక మరణ వార్తలు మనం విన్నాం. చాలామంది ఉద్యోగ రీత్యా, ఆర్థిక రీత్యా, ఆరోగ్య రీత్యా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. అనేకులు మానసిక సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. క్రైస్తవంగా చెప్పబడే మనము విశ్వాస జీవితంలో స్థిరత్వం లేకుండా భయభ్రాంతికి గురైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. సంఘానికి క్రమంగా వచ్చినాం, వాక్యాన్ని చదువుతున్నాం, కానీ అప్పుడు వచ్చే పుకార్లను బట్టి, అప్పుడు వచ్చే టీవీలో స్నేహితుల ద్వారా, సమాజంలో పేపర్లో వచ్చిన వార్తలను విని ఎంతో భయభ్రాంతులై స్థిరత్వం లేకుండా ఎంతో భయంతో జీవించిన పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నాను దీని గురించి అంటే, ప్రస్తుత పరిస్థితి కూడా కరోనా లాంటి పరిస్థితి లేకపోయినప్పటికీ క్రైస్తవుల పట్ల ఎంతో వ్యతిరేకత, సంఘం పట్ల ఎంతో వ్యతిరేకత, మిషనరీల పట్ల ఎంతో వ్యతిరేకత ఉంది. ఈ పరిస్థితులలో రానున్న దినాల్లో ఇది ఇంకా ఎక్కువ సూచనలు ఎంతగానో ఉన్నాయి. ఈ పరిస్థితులలో సంఘం ఏ విధంగా బలంగా ఉండాలి, విశ్వాస జీవితంలో మనం స్థిరంగా ఎలా ఎదగాలి, దీని గురించి కొద్ది మాటలు మీతో పంచుకోవాలని దేవుడు నన్ను ప్రేరేపించి ఉంటున్నాడు. సంఘం యొక్క బలము, సంఘంలో ఉజ్జీవము, విశ్వాస జీవితంలో స్థిరత్వము, దీని గురించి క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనము. ఈ వచనం పూర్తిగా ఇక్కడ మీకు రాయబడలేదు, కానీ చివరి భాగం చదివినట్లయితే, స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై యుండుడి. ఈరోజు ఒకే ఒక పదము, స్థిరత్వం గురించి మనం మాట్లాడుకుందాం. విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండాలంటే, క్రైస్తవ జీవితంలో స్థిరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇందాకే మనం మంచి పాట పాడుకున్నాం వాక్యం గురించి. సో మొట్టమొదటిగా వాక్యంలో మనకు స్థిరత్వం గురించి మనం మాట్లాడుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము మీకందరికీ కంటతో వచ్చింటుందని నేను నమ్ముచున్నాను. మీకు అందరికి క్విజ్ పెడితే అందరికీ ఫస్ట్ ప్రైజ్ వచ్చేటట్టున్నాను. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వచనం వినిన తర్వాత మీ చేతిలో ఏముందో చెప్పండి మీరందరూ. ఉత్త వాక్యమేనా? దేవుని పరిశుద్ధ గ్రంథం, ఇంకా వాక్యమైన దేవుడా, దేవుడైన వాక్యమా, ఏముందా మీ చేతిలో? మీ చేతిలో ఉండేది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వాయబడిన వాక్యము, దేవుని శక్తితో నింపబడిన వాక్యము. ఈ వాక్యాన్ని మనం అనుదినము ధ్యానిస్తున్నామా? ఎంతమంది ధ్యానిస్తున్నారమ్మా మీరు అనుదినం? చాలా కొద్ది చేతులు, చాలా కొద్ది చేతులు. వాక్యాన్ని అనుదినం ధ్యానించకుండా కేవలం ఆదివారం మాత్రం మనం చర్చికి వచ్చినట్లయితే మనమందరం మన పేరుకి ఒక ఇనీషియల్ యాడ్ చేసుకోవచ్చు, ఎస్ అని. ఎస్ అంటే సండే క్రిస్టియన్, ఆదివారం క్రైస్తవులు మాత్రమే. అనుదినము వాక్యాన్ని మనం ధ్యానించాలి. చదివిన వాక్యాన్ని ఆనందించాలి. కీర్తనకారుడు 119వ అధ్యాయము 103వ వచనం.
నీ వాక్యము నా జిహ్వకి ఎంతో మధురము, నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. వాక్యాన్ని ధ్యానించడమే కాదు, వాక్యాన్ని ఆనందించిన వారమై ఉంటున్నామా? ఏదో చదవాలని చదివి అనుదినము మనం మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నామా? లేదా వాక్యాన్ని ధ్యానించి వాక్యంని ఆనందించి వాక్యంలో బలపరచబడుతున్నామా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అదే అధ్యాయంలో 105వ వచనంలో మనం చూసినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈ వాక్యం మీరందరూ ఎన్నోసార్లు వినే ఉంటారు. తల ఊపుతున్నారు. ఎన్నో విషయాలలో మనం అందరము నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ విషయంలో, ఆర్థిక విషయంలో, ప్రతిరోజు మనం ఎన్నో విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది మనకు. కానీ దేనిపైన ఆధారపడి మనము నిర్ణయాలు తీసుకుంటున్నాం? ఇక్కడ కీర్తనకారుడు ఏం రాస్తున్నట్టు 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యంలో స్థిరత్వం కావాలంటే మనం ఏం చేయాలి? కేవలం వాక్యము ధ్యానిస్తే చాలా? ఏం చేయాలమ్మా? ఆ వాక్యానుసారంగా నడుచుకోవాలి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. ఎవరన్నా చదవండి, తీసిన వాళ్ళు. చాలమ్మా. ఏం చేయాలి? మొట్టమొదట వినాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రకారము. అనుదినము వాక్యం ధ్యానించేటప్పుడు ఆదివారం మీరు చాలామంది నోట్స్ తీసుకుంటారు, నాకు చాలా సంతోషం. కానీ సంఘంలో, ఈ సంఘం కాదు, సర్వసాధారణంగా సంఘానికి బైబిల్ లేకుండా కూడా వచ్చేవాళ్ళు అనేకులు ఉన్నారు. వాక్యం వినడమే కాదు, చెప్పబడిన వాక్యాన్ని మనం నోట్ చేసుకొని దాని ప్రకారము జీవించినట్లయితే వాక్యంలో స్థిరత్వం ఉంటుంది. ఆ పై వచనం చదవండి అమ్మ, 25వ వచనము. దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. అది స్థిరత్వం అంటే. ఈ నా మాటలు విని దాని ప్రకారం చేసిన ఎడల నీ జీవితం, విశ్వాస జీవితంలో బండ మీద కట్టిన ఇల్లు వలె ఉండి ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తిని దయచేసే దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. వాక్యం యొక్క శక్తి, వాక్యంలో ఉన్న నెమ్మది, వాక్యంలో ఉన్న శాంతి, సమాధానము, వాక్యంలో మనకుండే విడుదల, దీన్ని మనం గ్రహించిన వారమైతే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. మనం ప్రతిరోజు చేస్తామా? ప్రతిరోజు ఎంతమంది చదువుతాం వాక్యం ప్రతిరోజు? ఇక మీదటువంటి ఎంతమంది చదువుతారు ప్రతిరోజు? ప్రతి ఉదయం తప్పకుండా వాక్యాన్ని ధ్యానించి, వాక్యం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని ప్రకారము జీవించినట్లయితే వాక్యంలో మనకు స్థిరత్వం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులలో వాక్యంలో స్థిరత్వం మనకి ఎంతో అవసరం. నేను మొదటిగానే చెప్పినాను కదా, ప్రస్తుత పరిస్థితులలో ఎంతో వ్యతిరేకత. మిషనరీ సేవ అంటే కరపత్రాలు కూడా పంచలేని పరిస్థితి, వాక్యం బహిరంగ ప్రకటించలేని పరిస్థితి. ఈ పరిస్థితులలో మనం చేయవలసిన పని కేవలం వాట్సాప్ ఫార్వర్డ్ చేయడం కాదు. వాక్యంలో మనకు స్థిరంగా ఉన్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకోవాలి. వెంటనే ఏదన్నా ఒక మెసేజ్ చూసి ఆవేశపడి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ వాక్యంలో స్థిరంగా ఉండాలి. మనం వాక్యంలో స్థిరంగా ఉన్నట్లయితే మన జీవిత విధానం, మన ప్రవర్తన మారినప్పుడు ఇతరులకు మనము క్రైస్తవత్వం అంటే ఏంటి, క్రైస్తవ జీవితం అంటే ఏంటి స్పష్టంగా తెలుస్తుంది.
మనము బయటికి వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, వాక్య పరిచయాల్సిన అవసరం లేదు. మన జీవితాల ద్వారా అనుదినము వాక్యంతో నింపబడినట్లయితే మన జీవితాల ద్వారా అనేకులు యేసుక్రీస్తు ఎవరని తెలుసుకుంటారు. కీర్తనలు 40వ అధ్యాయము 2వ వచనం, ఆయనే నన్ను పైకెత్తను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. ఇంతకుముందు మామూలుగా వాక్యం చెప్పకముందు మీరందరూ చక్కని పాట పాడేవాళ్ళు. జిగట గల ఊబి నుండి, ఆ ఒక్క వచనం మాత్రం పాడతాము. పాడు, ఇదొక్క వచనం చాలు. జిగట గల ఊబి నుండి లేవనెత్తెను, సమతలము భూమిపై నన్ను నిలిపెను. ఇట్లా పాడుకుంటూ పోతే భోజనం టైం అవుతుంది. మనందరి గృహాలలో క్యాలెండర్ ఉంది కదా, మన చర్చి క్యాలెండర్. ఎంతమంది ప్రతిరోజు ఆ వచనం చదువుతారు? కేవలం ఆ వచనం చదివిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ వచనం మాత్రమే. నేను చెయ్యొత్తమని అడగలేండి. ఇంకా కొంతమంది అయితే ఈ మొబైల్ ఫోన్లో వాట్సాప్ మెసేజ్లు, ప్రతిరోజు ఎన్ని మెసేజ్లు వస్తాయో నాకు తెలియదు. కనీసం ఒక 10-15 వచనాలు, ఒక 20-30 వీడియోలు. అనుదిన ధ్యానం గురించి మళ్ళీ. దాని బదులు మనం సమయం కేటాయించాల్సింది వాక్యం ధ్యానించడానికి. మన చేతిలో మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం కదా. మొబైల్ ఫోన్ కంటే, మనకు వచ్చే వీడియోల కంటే శ్రేష్టమైన వర్తమానం మనకందరికీ దేవుని వాక్యంలో ఉంది. అనుదినము దేవుని వాక్యమును మనం ధ్యానించే వారమై ఉంటున్నామా? పరీక్షించుకోండి. శుభ శుక్రవారము పునరుద్ధానం మనం జరుపుకున్నాం. ఇక్కడ మంచి వచనం కూడా రాయబడింది, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. కానీ మనకు మాత్రం విశ్వాస జీవితంలో అనేక బంధకాలు ఉన్నాయి. ఆ బంధకాల నుండి మనకు విడుదల, విముక్తి రావాలంటే దేవుని వాక్యంలో మనకు స్థిరత్వం ఎంతో అవసరం. రెండవదిగా ప్రార్థనలో స్థిరత్వం. అనుదినం ఎంతసేపు ప్రార్థన చేస్తారమ్మా మీరందరూ? ఎంత సమయం మనం ప్రార్థన కొరకు కేటాయిస్తున్నాం? ప్రార్థిస్తున్నారా అనుదినం? ఎవరేం పలకటం లేదా? రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం మొదటి భాగం మాత్రమే చదువుకున్నాము. ప్రార్థన యందు పట్టుదల కలిగి, ఆ పూర్తి వచనం అవసరం లేదు, ఇదొక్కటి చాలు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడి. పట్టుదల అనే పదం మనం సాధారణంగా ఎప్పుడు వాడతాం? ఏమా? ఏదైనా సాధించాలంటే. పరీక్ష సమయంలో మామూలుగా పెద్దవాళ్ళు ఏం చెప్తారు? పట్టుదలతో చదవాలి అని చెప్తారు. ఏదైనా సాధించాలంటే మనకు పట్టుదల అవసరం. కానీ దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో అయితే
బీ ఫెయిత్ఫుల్ ఇన్ ప్రేయర్ అని ఉంది. ఫెయిత్ఫుల్ అంటే నమ్మకత్వం, నమ్మకంగా ప్రార్థించాలి. కానీ తెలుగు బైబిల్లో ఎంతో స్పష్టంగా ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. ఎందుకు మనకు పట్టుదల అవసరం? ఎందుకు అవసరం మనకు పట్టుదల? ఏం సాధించాలనుకోలేరు మీరే? విశ్వాస జీవితంలో విజయవంతంగా జీవించాలంటే మనకు ప్రార్థనలో పట్టుదల అవసరం. ప్రార్థనలో పట్టుదల లేనిదే మనం ఏమి కూడా సాధించలేము. విశ్వాస జీవితంలో విజయవంతంగా మనకు ముందుకు వెళ్ళలేము. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలను. ఎట్లా చేయాలంట? విసుకక. కొంతమందికి 2 నిమిషాల కంటే ఎక్కువగా ప్రార్థన చేస్తే అయిపోయింది. నిద్రన్న పోతారు, లేదంటే విసుక్కుంటారు. మా ఇంట్లో మా పిల్లలు కూడా కుటుంబ ప్రార్థనలో నేను చేస్తా ప్రార్థన అంటారు. ఎందుకంటే నేను కానీ నా భార్య కానీ చేస్తే మీరు చాలాసేపు తీసుకుంటారు అంటారు. మన ప్రార్థనలు మాత్రం మనకు చిన్నగా ఉండాలి, కానీ ఆశీర్వాదాలు మాత్రం ఎట్లుండాలి? చిన్న ప్రార్థన పెద్ద ఆశీర్వాదం. సాధ్యమా? ప్రార్థనలో పట్టుదల, ప్రార్థన యందు విసుగక ప్రార్థించాలి. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 14వ వచనం. ఏక మనస్సుతో ఎడతెగగా ప్రార్థన చేయుచుండిరి. సంఘంలో ప్రతి శుక్రవారం ప్రార్థనలు జరుగుతాయి కదా. మీరందరూ వస్తున్నారా మా ప్రార్థనలకు? ప్రార్థనలో ఏకీభవించడం చాలా ప్రాముఖ్యం. సంఘంలో ఒక కార్యక్రమం జరగాలన్నా, మన కుటుంబంలో ఒక కార్యక్రమం జరగాలన్నా, విజయవంతంగా మనం ఏదైతే తలంచినామో ఆ కార్యం జరగాలన్నా ప్రార్థనలో మనకి ఏకీభవించడం చాలా అవసరం. ఏకీభవించి ప్రార్థిస్తున్నామా? సంఘమంతా మీ కుటుంబ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు ఏకీభవించి ప్రార్థిస్తున్నారా? ప్రార్థనలో పట్టుదల, విసుగక ప్రార్థించడం, ఏకీభవించి ప్రార్థించడం చాలా ప్రాముఖ్యం. ప్రార్థనలో స్థిరత్వం. ఇంగ్లాండ్లో ఒక మిషనరీ తన జీవిత చరిత్ర రాస్తూ ఆయన సాక్ష్యం ఏం రాస్తాడంటే ఆ పుస్తకంలో, నా జీవిత కాలంలో నాకు 10,000 విన్నపాలకు దేవుడు జవాబు దయచేసినట్లు ఆ పుస్తకంలో ఆయన సాక్ష్యం రాస్తున్నాడు. ఎన్ని విన్నపాలకు? 10,000 విన్నపాలకు. ఈరోజు మిమ్మల్ని ఎవరినైనా సాక్ష్యం చెప్పమంటే మీరు ఎన్ని విన్నపాలు మనం చెప్పగలం? ప్రార్థనలో మనం అనేక విషయాల గురించి మనం విన్నపం చేసుకుంటాం. కానీ ప్రార్థనలో పట్టుదలతో ప్రార్థించినట్లయితే మనకు కూడా జవాబు, మన ప్రార్థనలకు కూడా జవాబు కలుగబడుతుంది. ఈ ప్రార్థన బైబిల్ వాక్యము చదవకుండా ఉండడానికి మనకు ఒక పెద్ద శత్రువు ఏంటమ్మా? సైతాను. ఇప్పుడు సైతాన్ పని కూడా సులభంగా అయింది. ఎట్లా సులభంగా అయింది? ఏమా ఈమె చెప్పింది మొబైల్ ఫోన్ అని. డాక్టర్లు మామూలుగా ఆపరేషన్ చేయకముందు ఏం చేస్తారు? ఆపరేషన్ చేయాలంటే అనెస్థీషియా ఇస్తారు. జనరల్ అనెస్థీషియా ఇస్తే ఏం కాలు చేతులు ఏం ఆడవు, మనకేం జరుగుతుందో కూడా తెలియదు.
లోకల్ ఇస్తే ఎక్కడైతే సర్జరీ జరుగుతుందో అక్కడ మాత్రమే ఏం తెలియకుండా ఉంటుంది. మనకు ప్రతిరోజు ఒక అనస్థీషియా ఈ మొబైల్ ఫోన్ ద్వారా. ఎందుకమ్మా ఇది ఇట్లా ముట్టుకుంటే చాలు, కాళ్ళాడో చేతులాడో, ఎక్కడ కదలం, ఏం చేస్తున్నామో ఎవరికి తెలియదు. అనుదినము ప్రార్థనలో సమయం గడుపుతున్నామా? వింత వింత అంతులేని లోకంలో వింత వింత శోధనలో ఇదొక్క వచనం పాడదమ్మా. మీరు ఎక్కువ పాడదండి, ఒకే ఒక వచనం. అంతులేని లోకంలో వింత వింత శోధనలు సాధించు విశ్వాసి ప్రార్థనలు పోరాడు. అంతులేని లోకము వింత వింత శోధనలు మిగిలిన పాట మీకు తెలుసు కదమ్మా. మనం ఎక్కువ సమయం పాటలకు కేటాయించలేము, వాక్యం ధ్యానించుకోవాలి. కాబట్టి మనం మూడో విషయానికి వెళ్ళినట్లయితే, మొట్టమొదటిగా మనం చూసింది వాక్యంలో, రెండవదిగా మూడవది విశ్వాసంలో స్థిరత్వం. విశ్వాసం అంటే ఏంటమ్మా? బుధార్పేట వాస్తవులకు అందరికీ బైబిల్లో క్విజ్ పెడితే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది కదా. ఏం బాబు ఏరియా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం అందరికీ తెలుసు విశ్వాసం గురించి. కానీ అదే అధ్యాయంలో 11వ అధ్యాయం 6వ వచనం మేము చదివినట్లయితే, విశ్వాసం లేకుండా, మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మీరు చెప్పండి. దేవునికి ఇష్టలై ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసంలో స్థిరత్వము మనకి ఎంతో అవసరం. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో గొప్ప విషయాల గురించి మనకు తెలుసు, ఎన్నో అద్భుతాల గురించి మనము నేర్చుకున్నాం. చిన్నప్పటి నుండి సండే స్కూల్ నుండి సృష్టి మొదలుకొని దావీదు గొలియాతును ఎలా సంహరించినాడో, దానియేలు సింహబోన్లో దేవుడు ఎలా కాపాడినాడో, షడ్రక్ మిషక్ అబేద్నగోలు మనం ఈ బొమ్మలో చూసినట్లు ఎలాగో వాళ్ళు విశ్వాస జీవితంలో స్థిరంగారో, చనిపోయే లాజరును దేవుడు తిరిగి లేపినాడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చినాడు. అనేక అద్భుతాల గురించి తెలిసిన మనము విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండలేకపోతున్నాం. ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నాం? దేవుని వాక్యం చదవకుండా, ప్రార్థనలో మనం పట్టుదల లేకపోతే విశ్వాసంలో స్థిరంగా ఉండడం అసాధ్యం. విశ్వాసానికి ఒక పెద్ద శత్రువు ఏమంటే, ఇంకొక శత్రువు అనుమానము, సందేహం. ఆది కాండంలో మొదలైన ఆ సందేహం, ఇది నిజమా? ఎవరు చెప్పిందమ్మా ఇది నిజమా అని? అదే సందేహము, అదే అనుమానం మనం ఈ రోజు వరకు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంది. కొన్నిసార్లు వాక్యం చదువుతాము, ప్రార్థన చేసుకుంటాం, కానీ ఒక కార్యం మన జీవితంలో జరుగుతుందనే విశ్వాసం మనం లేకుండా ఉంటున్నాం. ఎందుకంటే మన సొంత ఆలోచనల పైన, మన స్వశక్తి పైన మనం ఆధారపడినప్పుడు మనం విశ్వాసం లేకుండా జీవిస్తున్నామా? దేవుని వాక్యము, ప్రార్థన అనేది విశ్వాస జీవితంలో ఒక పునాది లాంటిది. ఆ పునాది లేనిదే విశ్వాస జీవితంలో స్థిరపడడం చాలా కష్టం. హెబ్రీ పత్రికలో
11వ అధ్యాయంలో అనేక విశ్వాస వీరుల గురించి మనం ఎన్నోసార్లు ధ్యానించుకుని ఉంటాం కదా. హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో ప్రతి వచనం కూడా విశ్వాసమును బట్టి అని రాయబడి ఉంది. ఒక 2-3 వచనాలు నేను చెప్తాను. విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుని పిలుపునకు లోబడెను. విశ్వాసమును బట్టి సారాయి శక్తి నొందెను. విశ్వాసమును బట్టి మోషే అదృశ్యమైన వాటిని చూచి స్థిరబుద్ధి కలిగి బయలు వెళ్ళాను. ఇదొక్క వచనం చూసి మనం ముందుకు వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం. సారీ, నేను 10 చెప్పినట్టున్నాను. 11వ అధ్యాయం. అదృశ్యమైన వాటిని చూచినట్లు స్థిరబుద్ధి. విశ్వాసంలో మనకేం అవసరం? స్థిరబుద్ధి. అదృశ్యమైన వాటిని చూడడం, స్థిరబుద్ధి మనకు ఎంతో అవసరం విశ్వాసంలో బలంగా ఉండాలంటే. మత్తయి రాసిన సువార్తలో శిష్యులు యేసు ప్రభుని అడుగుతారు, దేవా, మేమెందుకు దయ్యాలను వెళ్ళగట్టలేకపోయినాం? గుర్తుందా మీకు ఆ వచనము, అధ్యాయము? మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. నీ అల్ప విశ్వాసం చేతనే. ఎంత విశ్వాసము అంటే, మన విశ్వాసం ఎంత అల్ప విశ్వాసం అంటే, దేవుడు దేనితో పోలుస్తున్నాడమ్మా? ఆవగింజంత. అంటే కనీసం ఆ మాత్రమైనా ఉండింటే మీరు ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తారు? ఆ వచనం కొంచెం చదవండి. ఈ కొండను చూచి పొమ్మనగానే అది పోవును, అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితోనను. మన విశ్వాసం ఎటువంటి విశ్వాసం? గొప్ప విశ్వాసమా, అల్ప విశ్వాసమా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం లేకుండా దేవునికై ఇష్టలై ఉండుట అసాధ్యం. వాక్యంలో స్థిరత్వము, రెండవదిగా ప్రార్థనలో స్థిరత్వము, మూడవదిగా విశ్వాసంలో స్థిరత్వం, నాలుగవదిగా మనం చూద్దాం ఆత్మలో స్థిరత్వం. మన విశ్వాస జీవితంలో ప్రతి క్రైస్తవ జీవితంలో ఒక పోరాటం ఉంటుంది ఎప్పుడు. ఏంటా పోరాటం? ఏంటా పోరాటం? ఒక పదం ఇక్కడే ఉంది. ఆత్మకును శరీరానికి ఎప్పుడు నిత్యము ఒక పోరాటం. రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనము. చాలు. శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపరచలేరు. మీకందరికీ ఇక్కడ ఒక అనుమానం రావచ్చు. మనిషి పుట్టిన తర్వాత మనలో ఏ స్వభావం ఉంటుంది? ఏం స్వభావం ఉంటుందమ్మా? మనకందరికీ శరీర స్వభావం ఉంటుంది, అవునా కదా? మీలో అనుమానం ఎప్పుడు రాలేదా? ఈ వాక్యమేమో
శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపరచలేరని వాక్యంలో రాయబడింది. మనిషి పుట్టిన తర్వాత శరీర స్వభావం మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ బాప్తిస్మ సమయంలో ఏం చెప్తారు పాస్టర్? ప్రాచీన స్వభావం వదిలి నవీన స్వభావం ఎట్లా వస్తుంది మనకు? పరిశుద్ధాత్మ నింపుదల వలన మనకందరికీ నవీన స్వభావం వస్తుంది. ఆత్మ నింపుదల, ఆత్మ స్థిరత్వం గలవారై మనం జీవిస్తున్నామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. నీ దేహము నీలోనున్న పరిశుద్ధాత్మకు ఈ పరిశుద్ధాత్మ అనే ఆలయం ఎక్కడుందమ్మా? ఈ వచనం ప్రకారం ఎక్కడుంది? మనకు బయట ఉందా, లోపల ఉందా? ఈ లోపల ఉన్న ఈ దేహంలో మనం ఎటువంటి ఆత్మతో మనం నింపుకుంటున్నాం మనల్ని? మనం శరీర స్వభావంతో నింపుకుంటున్నామా? పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటున్నామా? శరీర స్వభావం అంటే ఏంటో ఈ వచనం చెప్పిన తర్వాత మీరందరూ నాకు సమాధానం చెప్పండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు మీరు చదవద్దు, మీరు అందరూ చదివి నాకు అక్కడ ఎన్ని రాయబడినాయి నంబర్ మాత్రం చెప్పండి. ఎన్ని రాస్తున్నాయమ్మా త్వరగా? గలతీ 5:19 ఎన్నమ్మా? వాక్యంను చూసి చెప్పండి. 16 ఇంకా 12 చెప్పండి, అన్ని నంబర్లు చెప్పండి. 15 ఇంకా 17 ఎన్ని నంబర్లు? 4 నంబర్లు. వాక్యం మనం ధ్యానించకపోతే ఇప్పుడు లెక్క పెడుతున్నారు చాలా మంది. ఇంటికి పోయిన తర్వాత లెక్క పెట్టుకోండి. ఇప్పుడు చదవమ్మా వాక్యం, ఈ వచనం చదువు. ఇది శరీర స్వభావం అంటే. ఇప్పుడు మీరు చెప్పండి, మీ దేహము ఎటువంటి ఆత్మతో నింపబడింది? పరిశుద్ధాత్మతో నింపబడి ఉందా? దీంట్లో ఏ ఒక్కటైనా మీలో ఉందా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఎటువంటి ఆత్మతో మనం దేహంలో మనం నింపబడి ఉన్నాం? మనకు దేవుడు ఎటువంటి ఆత్మని ఇవ్వలేదు. పిరికి ఆత్మ. వెరీ గుడ్. ఏ వచనం బాబు? 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనము. పిరికితనమైన ఆత్మను మనకు దేవుడు అనుగ్రహించలేదు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు పిరికితనము గల ఆత్మను, శక్తి గల ఆత్మను, ప్రేమ గల ఆత్మను, మనల్ని మనము నియంత్రించుకునే ఆత్మను మనకు దేవుడు దయచేసినాడు. నియంత్రించుకునే ఆత్మ అంటే సెల్ఫ్ కంట్రోల్ ఇంగ్లీష్లో. మన శరీరాశలు, మన శరీర కోరికలను నియంత్రించుకునే శక్తిని మనకు దేవుడు దయచేసినాడు. అటువంటి ఆత్మను మనకు దయచేసినాడు. మన దేవుణ్ణి పరిశుద్ధాత్మతో మనం నింపుకుంటున్నామా?
లేదంటే గలతీయులు 5:19 రాసినట్లు దేంతో మనం నింపుకుంటున్నాం? లేదా ఆదివారం మాత్రము పరిశుద్ధాత్మతో నింపబడి వారమంతా శరీర స్వభావంతో నింపబడి ఉంటున్నామా? దేహంలో రెండు ఉండడానికి లేదు కదా, ఉంటాయా రెండు? కానీ అనేక మంది క్రైస్తవులు రెండింటితో పోరాడుతున్నారు. ఓ పక్క ఆత్మ, ఇంకో పక్క శరీరం. ప్రకటన 3వ అధ్యాయము 16వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది, మీరు నిలువెచ్చగా ఉంటే ఏం చేస్తాం? దేవుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆత్మతో నింపబడి ఉన్నామా? శరీర స్వభావంతో నింపబడి ఉన్నామా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల ఎటువంటి స్వభావం ఉంటుంది? శరీర స్వభావమా, ఆత్మీయ స్వభావమా? ఆత్మీయ స్వభావం. అది ఉండాలంటే మనకేం అవసరము? దేవుని ఆత్మ. ఇతరులు మనల్ని చూసినప్పుడు ఎటువంటి సాక్ష్యం మన గురించి చెప్తారు? మనలో దేవుని ఆత్మ ఉందని చెప్తున్నారా? ఆత్మఫలాలను చెప్పకముందు చెప్తున్నారు మీరు. ఆత్మఫలాలు కలిగిన జీవితం మనం జీవిస్తున్నామా? ఎటువంటి సాక్ష్యం మన గురించి మన ప్రాంతంలో, మన కాలేజీలో, మన ఉద్యోగరీత్యా, మనం పనిచేసే స్థలాలలో ఎటువంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నాం? చివరిగా ఇదొక్క వచనం చూసి మనం ముందుకు వెళ్దాం. ఆదికాండం 41వ అధ్యాయము 38వ వచనం. ఆదికాండము 41:38. ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని. ఫరో ఎవరిని చూసి చెప్తున్నాడమ్మా ఇక్కడ? యోసేపుని చూసి చెప్తున్నాడు. అంటే యోసేపు చూసినాడు దేవుని ఆత్మ తన దేహంలో ఏముందనేది. కానీ ఫరోకు ఏ విధంగా అది ఆ స్పష్టత ఎట్లా కలిగింది ఫరోకు? యోసేపుని చూసినప్పుడు ఆయన ప్రవర్తనను బట్టి, ఆయన పనితీరును బట్టి ఇతనిలో నిజంగా దేవుని ఆత్మ ఉందని గ్రహించి ఇతరులకు సాక్ష్యం చెప్పడం జరిగింది. ఇతరులు మనం చూసినప్పుడు ఇటువంటి సాక్ష్యం చెప్పగలరా మనల్ని చూసి? మొదటిగా మనం ఏం చూసినాం? వాక్యంలో స్థిరత్వం. రెండవదిగా ప్రార్థనలో స్థిరత్వం. మూడవది విశ్వాసంలో స్థిరత్వం, ఆత్మలో స్థిరత్వం. చివరిగా పిలుపులో స్థిరత్వం. ఇక్కడ రెండు బొమ్మలు, విలియం కేరీ, ఏమీ కార్మైకెల్. విలియం కేరీ గురించి అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ ఏమీ కార్మైకెల్ గురించి తెలియకపోతే మీకుండే మీ ఫ్రీ టైంలో దాని గురించి నేర్చుకోండి. ఆమె చేసిన సేవ ఎంతో గొప్ప సేవ. కానీ మన విశ్వాస జీవితంలో మనకు చాలా ప్రాముఖ్యమైన విషయంలో మనకు స్థిరత్వం అవసరం. దేంట్లో అవసరం? పిలుపులో స్థిరత్వం. నేను మొదటిగానే చెప్పినాను, వాక్యము విశ్వాసం అనేది పునాది. కానీ విశ్వాసము, పిలుపు అనేది రెండు స్తంభాలు లాంటి. విశ్వాస జీవితంలో మనం బలంగా విజయవంతంగా ముందుకు వెళ్ళాలంటే ఈ రెండు స్తంభాలు మనకు ఎంతో అవసరం. ఆత్మలో స్థిరత్వం, పిలుపులో స్థిరత్వం. 2 పేతురు 1వ అధ్యాయము 10వ వచనం. మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. దేని విషయం మనం జాగ్రత్త పడాలమ్మా?
పిలుపును, ఏర్పాటును. సంఘ విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో మన పిలుపు ఏమై ఉన్నది? 1 కొరింథీ 15వ అధ్యాయం మనం ముందుగా చదువుకున్నాం కదా, 58వ వచనంలో, దేవుని కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉండుడి. సంఘంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, విబిఎస్, తర్వాత 100 రోజులు గొలుసు ప్రార్థన, శుక్రవారం విజ్ఞాపన ప్రార్థన, మీ వీధి కూటాలు, ప్రేయర్ సెల్స్, వీటన్నిటిలో ఆసక్తిగా మనం జీవిస్తున్నామా? సేవా భారం మనం కలిగి జీవిస్తున్నామా? పిలుపులో స్థిరత్వంగా మనం ఉన్నామా? దేవుని వాక్యంలో, ప్రార్థనలో మనకు స్థిరంగా ఉన్నవరమైతే ఎవరు మనల్ని రండి సంఘ కార్యక్రమాల్లో పాల్గొనండి అని పిలవాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యంలో, మన ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో మనకు స్థిరత్వంగా ఉన్నట్లయితే మనం తప్పకుండా సంఘ కార్యక్రమాలలో, సువార్త ప్రకటించే విషయంలో ఆ పిలుపుని అందుకొని మనం తప్పకుండా మనవంతు మనం చేసే వాళ్ళంగా ఉంటాం. అనేక మంది సంఘం కొరకు ఎంతో భారం కలిగి ఉంటారు, కానీ స్థిరత్వం లేకుండా సంఘం పట్ల భారంగా ఉంటే సంఘం ఎప్పుడూ అభివృద్ధి చెందదు. సంఘం పట్ల భారము, సంఘం పట్ల బాధ్యత, సంఘ అభివృద్ధి కొరకు మనవంతు మనం చేయాలంటే వాక్యంలో స్థిరత్వము, ప్రార్థనలో స్థిరత్వము, విశ్వాసంలో స్థిరత్వము, ఆత్మలో స్థిరత్వము, పిలుపులో స్థిరత్వము మనకెంతో అవసరం. ఈ 5 విషయాలు మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడుండే మన దేశం ఎదుర్కొనే పరిస్థితులలో మనకెందుకు స్థిరత్వం చాలా అవసరం? ఎందుకు స్థిరత్వం అవసరం మనకు? నేను రాజకీయాల గురించి మాట్లాడడానికి రాలేదు, కానీ నేను కేవలం సంఘం బలపడాలి, మీరందరూ విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండాలనేదే నా భారం. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులందరూ ఏం చెప్తున్నారమ్మా, ఇట్లా చూపిస్తున్నారు. 4 గంట ఏమి? మీరు ఎవరు న్యూస్ చూడటం లేదనుకుంటారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం వారికి 400 సీట్లు వస్తాయని వాళ్ళ నమ్మకం, అందుకే 4 చూపిస్తున్నారు, 2 కాదు. ఒక రాజకీయ నాయకుడే చెప్పిన మాట ఏంటంటే, మాకు మెజారిటీ వస్తే మేము రాజ్యాంగ సవరణ చేస్తాం. కొత్త చట్టాలు రావచ్చు, నాకు తెలియదు. నేను చెప్పినాను కదమ్మా, నేను రాజకీయాల గురించి మాట్లాడడానికి నేను ఇక్కడ రాలేదు. కొత్త రూల్స్ రావచ్చు. జూన్ 4వ తేదీ మనకు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనేది తెలుస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ విశ్వాస జీవితంలో మనకి స్థిరత్వం ఉన్నట్లయితే మనం దేని గురించి కూడా భయపడాల్సిన అవసరము లేదు. చివరిగా ఒకే ఒక వచనం చెప్పి నేను నా వర్తమానం ముగిస్తాను. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు 6:10.
ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా ఆపమ్మ. దానియేలు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా వాట్సాప్ ఫార్వర్డ్ చేసినానుందా, యూట్యూబ్ వీడియో చేసినానుందా, రేపు క్రైస్తవులంగా మనం కూడా ఎటువంటి చట్టాలు వచ్చినా ఎటువంటి నియమాలు వచ్చినా మనం చేయాల్సిన పని ఏంటి? యథాప్రకారంగా మెసేజ్ ఫార్వర్డ్ చేయవలెను. యథాప్రకారంగా మనకు స్థిరత్వం అవసరం. వాక్యంను ధ్యానించాలి. ప్రార్థనలో స్థిరత్వం అవసరం. యథాప్రకారంగా చదవమ్మా. అనుదినం ఉందా? అందరి బైబిల్ అనుదినం ఉందా? ఆదివారం మాత్రమే అని ఉందమ్మా. ఎవరి బైబిల్ అన్న ఆదివారం అని ఉందా చెప్పండి. అందరి బైబిల్లో అనుదినము, యథాప్రకారంగా అనుదినము. యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు ఇట్టి శాసనం సంతకం చేసుకుని బాధపడినాడా? భయానికి గురైనాడా? యథాప్రకారంగా ఏం చేసినాడు? ముమ్మారు మోకాళ్ళ నుంచి దేవునిని ప్రార్థించుచు స్తుతించాను. మనకు ప్రస్తుత పరిస్థితులలో, రాబోయే రోజులలో విశ్వాస జీవితంలో స్థిరత్వం ఎంతో అవసరం. స్థిరత్వం లేకుండా మనం ఎదుర్కోవడం చాలా కష్టం. దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, కానీ వాక్యంలో స్థిరత్వము, ప్రార్థనలో, విశ్వాసంలో, ఆత్మలో, పిలుపులో స్థిరత్వం ఎంతో అవసరం. అనేక సంఘటనలు మనం చూస్తున్నాం. కరపత్రాలు పంచలేని పరిస్థితి, వాక్యంను బహిరంగంగా ప్రకటించలేని పరిస్థితి, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు. ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామా? ఇట్టి శాసనము గురించి తెలిసినప్పుడు దానియేలు చేసిన పని మీరు చేయగలరా? కోవిడ్లో అనేక మంది మరణించినారు, కానీ దేవుడు మనల్ని సజీవ లోకంలో ఉంచినాడు. అంటే ఈ ప్రస్తుత పరిస్థితులలో నీవు స్థిరంగా ఉండి సంఘాన్ని బలపరచబడ్డానికే నేను జీవింప చేసినాను. గ్రహిస్తున్నావా? మీరందరూ ఈ 5 విషయాలలో స్థిరంగా ఉండాలని నా ప్రార్థన, నా భారము. సంఘమంతా బలంగా ఉండాలని, సంఘ శక్తి, సంఘం అంటే ఏంటి అనేది ప్రపంచానికి తెలియలాగున మనం ఈ 5 విషయాల్లో స్థిరంగా ఉండినట్లుగా ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రభా, ఈ ఉదయకాల సమయాన మాకు ఇచ్చిన వర్తమానం బట్టి ఉన్నాను చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యము ఫలించులాగున ప్రభా నీ ఆత్మకార్యం జరిగించుకోమని ప్రార్థిస్తున్నాం. విశ్వాస జీవితంలో క్రైస్తవంగా నాయన ఈ 5 విషయాలలో మాకు స్థిరత్వాన్ని దయచేయి ప్రభా. నాయన సులువుగా చిక్కుపెట్టి పాపంలో పడిపోకుండా ప్రభా నీ వైపు చూస్తూ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం దయచేయి నాయన. సంఘంలో ప్రతి విశ్వాసిని బలపరచండి ప్రభా, సంఘాన్ని బలపరచండి ప్రభా. సంఘ కార్యక్రమాల యందు ప్రభా, కార్యాభివృద్ధి యందు ఆసక్తిని దయచేయి ప్రభా, సేవా భారమును దయచేయి ప్రభా. ఇతరులు మా జీవితాలను చూసినప్పుడు ప్రభా వీరిలో దేవుని ఆత్మ కలిగి ఉన్నారని అనేకులు సాక్ష్యం చెప్పులాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేరిన ప్రతి ఒక్కరిని బట్టి చెల్లిస్తున్నాం ప్రభా. పునరుద్ధరణ శక్తితో నింపి నాన్న ఈ వారం అంతట్లో నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వార కూటాల కొరకు ప్రభా ఉద్యోగ రీత్యా అనేక మంది బయటికి వెళ్తుండగా వారి
రక్షణ కొరకు కాపరి కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘ కాపరి కొరకు ప్రార్థిస్తున్నాం. చేరిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ రెక్కల నీళ్ళలోని భద్రత, నీ పరిశుద్ధ శక్తి యొక్క నడిపింపును దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు చాలా మంచి వాక్యం విన్నాము. ఆయన స్థిరత్వం గురించి 4 విషయాలు చెప్పాడు. వాక్యంలో స్థిరత్వము, ప్రార్థనలో స్థిరత్వము, విశ్వాసములో స్థిరత్వము, ఆత్మలో స్థిరత్వము, 5వది ఏమా క్రీస్తులోనా, పిలుపులోనా? ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకొని చంచలమైన స్థిరత్వం ఉందండి, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలని వాక్యం ద్వారా మరి బాబు జోయల్ చాలా బాగా చెప్పాడు. చాలా సంతోషం. ఆయన తమిళనాడులో చాలా బాగా వాడబడుతున్నాడు. అనుబంధ సంఘాలకు వెళ్ళి అక్కడ వాక్యం చెప్తాడు. ఆదివారం వాళ్ళ చర్చి వాళ్ళని అలాట్ చేస్తారు, ఫలాని సంఘాన్ని వెళ్ళి వాక్యం చెప్పాలని. అటనే వారు మంచి వాక్యం తరబిదిలో ఉన్నారు. అది మెథడిస్ట్ చర్చి తమిళనాడు. దేవుడు మరి బాబు జోయల్ వాళ్ళ కుటుంబాన్ని మరి విశ్వాసంలో, ప్రార్థనలో, తర్వాత వాక్యంలో, ఆత్మలో, పిలుపులో స్థిరత్వం కలిగి ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడ్డాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ దాసుడు నాయన బ్యాంకులో పనిచేస్తున్నాడు, పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చావు నేను వైస్ ప్రెసిడెంట్గా. ఆయనను ఆశీర్వదించండి ప్రభువా. ఆయనకి ఇచ్చినటువంటి కుమారుడు కుమార్తెను నాయన దీవించి భాగం దయచేయండి నాయన. కుమార్తె కూడా ప్రభువా నీట్ ప్రెషర్ వస్తుంది, జయం దయచేస్తాను ప్రభువా. ఆశీర్వదించమని యేసు నామమున వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.